మంచిది. అపోస్తులైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనములో, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మీరు ఒకసారి పరిశీలించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. రెండు ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు చదవబడిన లేఖన భాగములో మనకు కనిపిస్తూ ఉన్నాయి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినటువంటి క్రీస్తునొద్దకు మనం రావాలి. హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము క్రిందికి మనము రావాలి. క్రొత్త నిబంధన అనగానే సహజంగా మనకున్నటువంటి ఒపీనియన్, మనకున్నటువంటి ఆలోచన ఏంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని రెండు నిబంధనలుగా విభజించడం జరిగింది. పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఆది కాండము నుంచి మలాకి వరకు ఉన్నది పాత నిబంధన, మత్తయి నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నది క్రొత్త నిబంధన. ఇది సహజంగా మనం ఇచ్చేటువంటి వివరణ. కానీ వాక్యం ఏం చెప్తుందంటే క్రొత్త నిబంధన పాత నిబంధనకు వాక్యంలోంచి ఒక నిర్వచనం ఉంటుంది. పాత నిబంధన అంటే మధ్యవర్తిగా ఉండేది ఎవరినంటే ఈ గొర్రెల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తం, యానిమల్ సాక్రిఫైస్ అన్నమాట. జంతు బలుల మీద ఆధారపడి ఉండేదాన్ని పాత నిబంధన అంటాం. క్రొత్త నిబంధన అంటే ప్రభు యొక్క రక్తం మీద ఆధారపడటాన్ని క్రొత్త నిబంధన. ఈ మాటను చాలా చక్కగా ప్రభు వివరిస్తూ లూకా సువార్త 22వ అధ్యాయము 20వ వచనాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే, లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనంలో క్రొత్త నిబంధన అనగా క్రీస్తు రక్తము మీద ఆధారపడుట. క్రీస్తు రక్త నిబంధన 22:20. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. రక్తము వలనైన క్రొత్త నిబంధన. యేసు రక్తమును ఆస్వాదించుట, యేసు రక్తాన్ని ఆహ్వానించుట, ఆయన రక్తము కిందికి వచ్చుట అనేటువంటి ఈ కార్యాన్ని ఏమంటామనంటే క్రొత్త నిబంధన అని మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి. అదే రీతిగా హెబ్రీలకు రాసిన పత్రిక కూడా మీరు ఒకసారి గమనించినట్లయితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము గమనించండి. 9వ అధ్యాయము 18. ఇందుచేత మొదటి నిబంధన రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రె బొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్క రక్తమును తీసుకుని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తము ఇదే. పాత నిబంధన గ్రంథములో గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించారు. ఏదైనా పాపము జరిగినప్పుడు ఆ జంతువును బలిచ్చి హిస్సోపుతోటి ఆ రక్తములో ముంచి పాపమును పరిశుద్ధపరచడానికి ఒక రక్తమును దేవుడు ఏర్పాటు చేశాడు. అది ఎడ్ల యొక్కయు రక్తం, కోడెల యొక్క రక్తం, గొర్రె పిల్లల యొక్క రక్తము చేత నిబంధన చేయబడింది. దాన్ని అంతటిని దేవుడు ఏమని చెప్తాడంటే అది పాత నిబంధన. అబ్రహాము పాత నిబంధన కింద ఉన్నాడు, గొర్రెల యొక్క రక్తము కింద ఆయన బ్రతుకు చాలించాడు. యోబు అదే రీతిగా బ్రతికాడు. పాత నిబంధన అంతా దేని మీద డిపెండ్ అయి ఉందనంటే యానిమల్ సాక్రిఫైస్ మీద డిపెండ్ అయి ఉందట. పాత నిబంధనకు మధ్యవర్తి ఎవరంటే జంతు బలులు. కానీ నూతన నిబంధన అంటే ఏంటంటే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. పాత నిబంధనలో గొర్రెలను ఆశ్రయించాలి, మేకలను ఆశ్రయించాలి. ఆ రక్తము చేతన మనస్సాక్షిని శుద్ధి చేసుకోవడానికి ఒక క్రమం ఏర్పాటు చేయబడింది. కానీ అవన్నీ కూడా సంపూర్ణతలోనికి నిన్ను నడిపించమని దేవాతి దేవుడు ఏర్పాటు చేసిన ఒక గొప్ప కార్యం పేరు క్రొత్త నిబంధన అన్నమాట. క్రొత్త నిబంధన అంటే యేసయ్య రక్తము చేత కడగబడుట. క్రొత్త నిబంధన అంటే ఆయన రక్తము చేత మన బ్రతుకులను మనం బాగు చేసుకునుట. ఇప్పుడు గమనించండి, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి, ద మీడియేటర్ ఆఫ్ ద న్యూ కావెనెంట్. క్రొత్త నిబంధన ఇప్పుడు మధ్యవర్తి ఎవరట? యేసు ప్రభు. మధ్యవర్తి యొక్క అవసరం ఎప్పుడు కావాలి అని అంటే ఇరువురు మధ్య వ్యాజ్యం వచ్చినప్పుడు, ఇరువురు మధ్య ఏదైనా పంచాయతీ జరిగినప్పుడు, ఇరువురు మధ్యలో కొంత గ్యాప్ పెరిగినప్పుడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. మధ్యవర్తి కావాలి. ఏదైనా తోటలో ఆదాము అవ్వలకి దేవునికి మధ్యలో ఒక వివాదం వచ్చింది, వెళ్ళగొట్టబడ్డారు, దేవుడి నుంచి దూరం అయిపోయిన కారణాన్ని బట్టి ఇప్పుడు ఏం కావాలంటే వారి ఇరువురి మధ్యలో సమాధాన పరిచేటువంటి ఒక మధ్యవర్తి కావాలి. దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసనే నరుడు. యేసు మానవునికి దేవునికి మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తి. ఇప్పుడు క్రొత్త నిబంధన కూడా మధ్యవర్తి ఒక ఆయన ఉన్నాడు. మానవుని తిరిగి దేవునితో సమాధానపరచడానికి జంతు బలులు సరిపోవు. కాబట్టి మానవుని తిరిగి దేవునితో సమాధానపరచడానికి
దేవాతి దేవుడు ఏం చేశాడంటే క్రొత్త నిబంధనకు యేసు అనే ఒక మధ్యవర్తిని ఏర్పాటు చేశాడు. యేసు ద్వారానే మనం దేవునితోటి సమాధాన పడగలుగుతాం. రెండోది ఏంటంటే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, తర్వాత ఇంకొక మాట రాయబడింది ఉందో తెలుసా, హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. పాత నిబంధనలో ఒక భక్తుని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు హేబేలును కూర్చున్నటువంటి ప్రస్తావన మనకు అక్కడ వినిపిస్తుంది, కనిపిస్తుందని మనం ఒకసారి ఆలోచన చేయాలి. హేబేలు కంటే గొప్పగా, హేబేలు కంటే శ్రేష్టముగా అంటే అర్థం ఏంటో తెలుసా, హేబేలు ఒక మంచి నీతిమంతుడు, హేబేలు జీవితంలో శ్రేష్టమైన కార్యము చేశాడు. కానీ హేబేలు కంటే శ్రేష్టముగా చేసేటువంటి ఒక కార్యం ఉందట. సహజంగా మనం అనుకుంటాం, బ్రతుకున్నోళ్ళే చాలామంది మాట్లాడరు, మౌనంగా ఉండటానికి చాలామంది ఇష్టపడతారు. కొంతమంది బిడియమును బట్టి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ను బట్టి జనాల్లో మాట్లాడటానికి ఇష్టపడరు. కానీ దేవుని దృష్టిలో ఒక విచిత్రం ఉంది. ఏంటో తెలుసరి ఏంటంటే బ్రతికున్న వాళ్ళం మనం మాట్లాడడం, కానీ మృతి పొంది మాట్లాడేటువంటి ఒక గుంపు ఉందట. హెబ్రీలకు రాసిన పత్రిక ఒకసారి గమనించండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మీరు ఒకసారి గమనించినట్లయితే 11వ అధ్యాయంలో హేబేలును గురించి ఒక చక్కని మాట మనకు ఆ లేఖన భాగాల్లో కనిపిస్తుంది. 4 విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అసలు ఏం స్టేట్మెంట్ ఒకసారి చూడండి. అతడు మృతి నొందియు ఏమైపోయాడు, మరణించాడు. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. హేబేలు చనిపోయాడు, కానీ హేబేలు ఏం చేస్తుండట, మాట్లాడుచున్నాడు. చనిపోయిన వాళ్ళు చాలామంది మాట్లాడతారు. పౌలు ఈ రీతిగా మాట్లాడుచున్నాడని మనం పౌలు గురించి మాట్లాడతాం. పౌలు ఎప్పుడు చనిపోయాడు? పౌలు ఎప్పుడు క్రీస్తు శకం 60లో చనిపోయింది అసలు. కానీ పౌలు మాట్లాడే మాటలు ఇంకా సంఘాలు ఏమవుతున్నాయి, వినిపిస్తూనే ఉన్నాయి. పౌలు మాట్లాడే ప్రతి మాట వినిపిస్తుంది. పౌలు చనిపోయాడు, కానీ పౌలు మాట్లాడిన మాటలు వినిపిస్తాయి. పేతురు చనిపోయాడు, పేతురు మాట్లాడుతున్న మాటలు వినిపిస్తున్నాయి. హేబేలు చనిపోయిన కూడా హేబేలు ఏం చేస్తుంటే విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. హేబేలుకు ఒక అన్యాయము జరిగింది, ఆ అన్యాయాన్ని బట్టి దేవునితో మాట్లాడుతున్నాడు. ఆదికాండం మీరు ఒకసారి గమనించినట్లయితే ఆదికాండం 4వ అధ్యాయంలోనే ఒక చక్కని కార్యం, ఒక గొప్ప కార్యం మనకు లేఖన భాగాల్లో కనిపిస్తుంది. ఆది దంపతులకు పుట్టినటువంటి బిడ్డలను కూర్చున్నటువంటి ప్రస్తావన. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భావతి అయి కయీనును కని, యెహోవా దయ వల్ల నేను ఒక కుమారుని సంపాదించుకున్నానని సంపాదించుకొని ముందు కయీను పుట్టాడు, తర్వాత హేబేలు పుట్టాడు. విచిత్రం ఏంటో తెలుసా, చక్కగా అక్కడ మాటలు చెప్పబడుతున్నాయి. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనును. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరిచేవాడు. ఇప్పుడు చాలామంది గొర్రెల కాపరులు ఉన్నారు కదా, వారికి హేబేలుకు చాలా వ్యత్యాసం ఉంది. దావీదుకు హేబేలుకు చాలా వ్యత్యాసం ఉంది. అసలు గొర్రెల కాపరిగా హేబేలు చేయటంలో ఒక ఉద్దేశం ఉంది. ఏంటో చెప్పండి. గొర్రెల కాపరి దేని కొరకు అంటే గొర్రెల యొక్క మాంసము కొరకు, ఉన్ని కొరకే ఎవరైనా కాపరత్వం చేయాలి. కానీ ఏదేను తోటలో ఆదామవ్వలు ఉన్నప్పుడు, హేబేలు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు గొర్రెలను తినే అవకాశమే లేదు అసలు. నోవాహు కాలం నుంచే మాంసము అనేది అనుమతించబడ్డది. మరి గొర్రెలు ఎందుకు కాస్తున్నాడు హేబేలు అంటే? గొర్రెలు ఎందుకు కాస్తున్నాడు అంటే దేవునితో నిబంధన ఉంది కాబట్టి. ఒక వ్యక్తి దేవుని సమీపించాలనంటే ఒక గొర్రెతోటి దేవుని దగ్గరికి వెళ్ళాలి కాబట్టి, రక్తము కార్చాలని ఒక నిబంధనను బట్టి ఇప్పుడు గొర్రెల కాపరికి ఎవరున్నారట, హేబేలు చేస్తున్నాడు. హేబేలు దేవునికి ప్రతినిధిగా, దేవుని యొక్క పరిచర్యలో పాలు పొందుతున్న వ్యక్తిలాగా మనకు కనిపిస్తారు. తర్వాత దాన్ని కొనుక్కొని తినేది ఏం లేదు. ఆ బలిని తెచ్చి దేవునికి సర్వాంగ బలిగా అర్పించి ఆ చర్మపు చొక్కాయలను కట్టుకోవాలి. అది ఏదైనా తోటలో దేవుడు నేర్పినటువంటి పాఠం. కానీ హేబేలు ఆ కార్యము చేయటానికి ఇష్టపడ్డాడు. గొర్రెల కాపరి. కయీను మాత్రం సేద్యపరిచేటువంటి వాడు. తన అర్పణను బట్టి సహోదరుడికి ద్వేషము కలిగి హేబేలు చనిపోయేటువంటి స్థితిలోనికి నడిపించబడ్డాడు. తర్వాత హేబేలు మాట్లాడుతున్నాడు. అది విచిత్రం. 4వ అధ్యాయం చూడండి, 10వ వచనంలో అంటాడు, అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. 8లో హేబేలు చనిపోయాడు. కానీ 9లోకి వచ్చేసరికి నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి మొరపెట్టుచుంది. చనిపోయినను అతడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుచున్నాడు. ఏం మాట్లాడతాడు హేబేలు చెప్పండి? హేబేలు రక్తం ఏం మాట్లాడుతుందంటే అన్యాయంగా నా జీవితంలో జరిగిన కార్యమును బట్టి, కయీను చేసిన కార్యాన్ని బట్టి,
కయీను జీవితంలో చేసిన ఈ పాపాన్ని బట్టి దేవుని యొక్క స్వరము, హేబెలు యొక్క స్వరం దేవునితో మాట్లాడుతుండే, నా అన్న నాకు అన్యాయం చేశాడు. ఎప్పుడైతే స్వరము ఆయనకు మొరపెట్టిందో దేవుడు కయీనుతో మాట్లాడుతూ కయీను ఏం చేశాడంటే శపించాడు. 11 కావున నీ తమ్ముని రక్తము చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. నీవు నేలను సేద్యపరిచినప్పుడైతే తన సారం ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరి వై ఉందవు. దోష శిక్షలోకి వెళ్ళిపోయాడు. స్వరం మాట్లాడింది. దేవుని యొక్క ఉగ్రత ఇప్పుడు ఎవరి మీదకి వచ్చింది? కయీను మీదకి వచ్చింది. శిక్షించమని హేబేలు యొక్క స్వరం మాట్లాడుతుంది. న్యాయము చేయమని హేబేలు యొక్క స్వరం మాట్లాడుతుంది. విచిత్రం ఏంటో తెలుసా? హెబ్రీ పత్రిక 12:24లో హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము కిందికి మనం వచ్చినమాట. హేబేలు న్యాయము కావాలని చేశాడు, అన్యాయము జరిగిందని చేశాడు. ఇప్పుడు యేసయ్య రక్తం కూడా ఏం చేస్తుందరట? మాట్లాడుతుంది. హేబేలు మాట్లాడినట్లుగానే యేసయ్య రక్తం కూడా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందో చాలా వ్యత్యాసం ఉందని చెప్తున్నా. జరిగినటువంటి అన్యాయాన్ని బట్టి, అన్నకు వచ్చేటువంటి శిక్షను బట్టి అన్నను శిక్షించమని హేబేలు యొక్క రక్తము దేవునికి మొరపెడితే, కల్వరులో క్రీస్తు యొక్క రక్తం ఏమని మాట్లాడుతుందనంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని. ద లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 ప్రేయర్స్ అని చెప్తాను. చాలా వ్యత్యాసం ఉన్నటువంటి స్వరం. న్యాయము కావాలని అడగటం మంచిదే, శ్రేష్టంగా పలికేటువంటి ప్రార్థనే. కానీ హేబేలు కంటే శ్రేష్టముగా ఎందుకు చెప్పబడ్డదనంటే, న్యాయము కావాలని కాదు, అన్యాయం అయిపోయినటువంటి క్రీస్తు మానవ జాతికి న్యాయము చేయటానికి పలికినటువంటి మాట. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఇది యేసు రక్తము పలికేటువంటి విధానము, ప్రోక్షణ రక్తము యొక్క స్వరం అది. వారిని క్షమించాలి. ఎందుకంటే ఆయనే మధ్యవర్తి కాబట్టి, ఆయన రక్తము ద్వారా నిబంధన చేశాడు కాబట్టి, ఆయన రక్తము ద్వారానే మరలా నీకు క్షమాపణ అనేది దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి హేబేలు కంటే శ్రేష్ఠుడైపోయాడు. న్యాయము చేయమని కాదు, వాళ్ళు అన్యాయము కావద్దని ప్రార్థన చేసిందట. అట్లాంటి శ్రేష్టమైన ప్రోక్షణ రక్తం కిందకు వచ్చి ఆ రక్తముతో నువ్వు కడగబడిన తర్వాత నీ బ్రతుకు ఎట్లుండాలి తెలుసా? హేబేలులాగా మాట్లాడొద్దు. మళ్ళీగా నువ్వు కూడా ఎట్లా మాట్లాడాలంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ప్రతి గుడ్ ఫ్రైడేకి చెప్పేటువంటి మాట. ప్రతి గుడ్ ఫ్రైడే అప్పుడు నేనేమో ఒక మాట చెప్తా అంటే ఏంటో తెలుసా? 7 మాటలు సిలువలో యేసయ్య పలకటం కాదు, ఈ సంవత్సరం అంతట్లో నువ్వు పలకాలని చెప్పిన. యేసయ్య 7 కాదు, ఇంకొక 7 పలికినా పెద్ద నష్టం లేదు. ఆచరించి యేసయ్య బోధించేటువంటి వ్యక్తి కాబట్టి ఆ 7 మాటలు నువ్వు నేను ఎన్ని గంటలు ధ్యానం చేసుకునే ఉపయోగం లేదు, నీ బ్రతుకులు అవి కనిపించకపోతే. దేవుడు ఈ మాట పలికినట్టు నువ్వు ఆ మాట పలకగలగాలి అని చెప్తాను. నువ్వైనా ఒక్కనైనా క్షమించిన ఒక అనుభవం ఉండాలి. అందులో మాట్లాడిన ప్రతి మాట నీ బ్రతుకులో సార్థకం కావాలి. అటువంటి అభిప్రాయం ద్వారా నీ బ్రతుకును నడిపించుకోవాలి. యేసయ్య రక్తము ద్వారా నీవు నేను కడగబడ్డాము అని చెప్పుకున్న తర్వాత, ప్రోక్షణ రక్తము అని అంటే ఇట్లా చిందించడం అన్నమాట. ఆయన రక్తము చేత కడగబడటం. ప్రోక్షణ రక్తము చేత నువ్వు కడగబడ్డ తర్వాత ఇప్పుడు నువ్వు కూడా ఎట్లుండాలి తెలుసా? నువ్వు కూడా ఎట్లుండాలంటే యేసయ్య రక్తము మాట్లాడినట్టు నీవు నేను కూడా మాట్లాడగలగాలి. ఎట్లా మాట్లాడాలి మరి? క్షమించేటువంటి విధానంలో మాట్లాడాలి, క్షమాపణ అనేటువంటి విధానంలో మాట్లాడాలి. దేన్నైనా సరే ఏం చేయగలగాలనంటే, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సమాధాన పడటానికి కృప చూపించాలి. అసలు నువ్వు యేసయ్య రక్తం చేత కడగబడ్డావా లేదా అనేది నీ జీవిత విధానాన్ని చూస్తే అర్థమైపోతుంది. నువ్వు హేబేలు రక్తం కింద ఉన్నావా లేకపోతే యేసయ్య రక్తం కింద ఉన్నావని తేలిపోతుంది. కొంతమంది న్యాయంగా ప్రార్థన చేస్తాం. న్యాయమైన ప్రార్థన హేబేలు ప్రార్థనే. అన్యాయం జరిగింది, న్యాయం చేయమని అడిగాడు. కానీ దానికంటే శ్రేష్టమైనటువంటి ప్రార్థన ఏంటంటే, వారు నాకు అన్యాయమే చేశారు అయినా కూడా నేనేం చేస్తారు? వారిని క్షమించాలి. నన్ను అన్యాయము చేసిన వారిని కూడా నేను వారికి న్యాయము చేసేటట్లుగా ప్రార్థన చేయటాన్ని ఏమంటామనంటే, యేసయ్య రక్తం యొక్క స్వరమును పోలినటువంటి స్వరం అంటాం, అనగలుగుతాం అంట. ఆది కాలం నుంచి అట్లాంటి భక్తులు కనిపిస్తారు. సౌలు తరుముతున్న, దావీదు పారిపోతున్నా, దావీదు సౌలుని ఏం చేయడానికి ఇష్టపడ్డాడు అంటే క్షమించటానికి ఇష్టపడ్డాడు. దావీదులో క్రీస్తు యొక్క పోలిక కనిపిస్తుంది. మనందరం యేసయ్య రక్తం చేత కడగబడ్డామని గొప్ప సాక్ష్యం చెప్పినాం. మారు మనసు అన్నా, రక్షణ జీవితం అన్నా యేసయ్య రక్తం చేత కడగబడడం ఒక మంచి నిబంధన కిందికి మనం వచ్చినాం. కానీ యేసు రక్తం చేత కడగబడ్డా కూడా యేసు రక్తం యొక్క స్వరము లాగా నీ స్వరం నా స్వరం వినిపించట్లేదని చెప్తున్నా. శ్రేష్టముగా పలికే ఆ ప్రోక్షణ రక్తము లాగా నీవు కూడా మాట్లాడాలి.
అట్లా మాట్లాడేటట్టు భక్తి జీవితాన్ని కట్టుకోవాలి. ఏ విధానంలోనంటే క్షమాపణ అనేటువంటి విధానంలో, క్షమించేటువంటి విధానంలో రావాలి. అది చరిత్రలు చదవాలి. భక్తుల చరిత్ర చదువుతున్నప్పుడు వారు చేస్తున్నటువంటి కార్యములను చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని చెప్తున్నారు. ఎన్నో సాక్ష్యాలు కనిపిస్తాయి. హెబ్రిడిస్ దీవులో సేవ చేయడానికి వెళ్దామని ఒక చక్కని ఒక సమూహం సిద్ధపడ్డదని. హెబ్రిడిస్ దీవులు అంటే భయంకరమైనటువంటి జాతి. అది అటువంటి స్థితిలోకి సేవ చేయడానికి వెళ్తే వాళ్ళు వెళ్ళటంతో పొలిమెరలోని 5 భక్తులను చంపేశారు. అసలు 5 శూలాలు పెట్టి పొడిచి చంపేస్తే వాళ్ళు చనిపోయిన తర్వాత అంతా కూడా లైవ్ టెలికాస్ట్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి రికార్డ్ అవుతుంది. అది వాళ్ళు ఎటువంటి హెలికాప్టర్లోంచి రికార్డ్ అనేది అంతా జరుగుతూ ఉంటే ప్రపంచం అంతా చూస్తుంది. వాళ్ళ కుటుంబం కూడా చూస్తూ ఉంది. అదంతా చూస్తూ కొన్ని సంవత్సరాల తర్వాత అదే జనుల మధ్యకు కొద్దిమంది ఆడోళ్ళు వెళ్ళారు సేవ చేయడానికి. స్త్రీలు వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళని ప్రభువును రక్షకుడికి అంగీకరించేటట్టు గొప్ప కార్యం చేసి వాళ్ళందరినీ క్రీస్తులోనికి నడిపించారు. చివరికి తెలిసిన విషయం ఏంటో తెలుసా? ఈ స్త్రీలు ఎవరనంటే ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన వారి భార్యలు, సహోదరులు, అటు వాళ్ళందరూ కూడా అది తెలిసి వాళ్ళు అవాక్కైపోయారు. మీకు ఇంత అన్యాయం చేసినాం కదా మేము, మళ్ళీ మా మధ్యలోనికి వచ్చి మాకు మంచి ఎందుకు నేర్పారు? ఇంత అన్యాయం మీకు చేసిన తర్వాత, మీ భర్తలను చంపేసిన తర్వాత, చంపి వారిని తిన్నారు నరమాంస భక్షకులాగా. తిన్న తర్వాత కూడా మాకు ఎందుకు సువార్త చెప్పారంటే అది దేవుని యొక్క క్షమాపణ అని చెప్పగలిగారట. ఎవరు చెప్తాడండి అట్లా? వాడు చెప్పగలుగుతారా? గొప్ప కార్యం. గ్రామ్ స్టెయిన్స్ గారి కుటుంబాన్ని చంపేశారు. గ్రామ్ స్టెయిన్స్ గారి కుటుంబాన్ని చంపిన తర్వాత భార్య అనేది వీళ్ళందరినీ నేను క్షమిస్తున్నాను అని చెప్పింది. 2 బిడ్డలు సజీవ దహనం అయిపోయారు. చిన్న పిల్లలు, ఫిలిప్పు, తిమోతి 7, 9, 10 సంవత్సరాలు ఉంటాయి అంతే. చిన్న పిల్లలు కాలి బొగ్గైపోయిందట. కారులో పెట్రోల్ పోసి కింద గడ్డి పెట్టి కాలు పెడితే మొత్తం బొగ్గులాగా మారిపోయారు. ఒక్కసారి భర్తను కోల్పోయింది, 2 బిడ్డలను కోల్పోయింది. ఏ కార్యం చేయమంటే ఆ కార్యం చేస్తామమ్మా, ఏ శిక్ష విధించమంటే ఆ శిక్ష విధిస్తావు, నువ్వు చెప్పమ్మా అన్నారు అంతే. ఆమె లోకల్ క్యాండిడేట్ కాదు, వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి సేవ కొరకు వచ్చిన వాళ్ళు. ఆమె ఒకే ఒక మాట చెప్తే ఉరి శిక్ష పడుతుంది, ఒకే ఒక మాట చెప్తే యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది, బ్రతుకంతా వృధా అయిపోతుంది అంతే. ఆమె చక్కగా బోన్లో నిలబడి ఒక మాట అందట, క్రీస్తు ప్రేమను బట్టి వారందరిని నేను క్షమించేస్తున్నా, విడిచిపెట్టను అని అన్నదట. వాళ్ళని చూస్తే అనిపిస్తుంది హేబేలు కంటే శ్రేష్టముగా పలికే స్వరం వినిపిస్తుంది. మాట్లాడొద్దు అట్లా. అట్లాంటి స్వరం ఉండాలి. కానీ వీలైతే పగ తీర్చుకుందామని అన్నవే అనుకో, నువ్వు ఎవరి కిందికి రాలేదు. ఇంకా యేసయ్య రక్తం కిందికి వచ్చిన అనుభవాలు కనిపించట్లే, సాక్ష్యాలు కనిపించట్లే. వాళ్ళ జీవితంలో చదువుకుంటే చాలండి, ధన్యులైపోతారు. అసలు ప్రపంచంలో జాతిపిత మనకు గాంధీ ఉన్నాడు కదా, భారతదేశానికి స్వతంత్ర సమరంలో ఒక మంచి ప్రముఖ పాత్రను పోషించి స్వతంత్రం వచ్చేదాకా ప్రయాసపడ్డాడని చెప్పేసి జాతిపిత అని ఒక చక్కని గౌరవం ఇచ్చిన. అసలు భారతదేశానికి జాతిపిత గాంధీ తాత ఎట్లయితే ఉన్నాడో, సౌత్ ఆఫ్రికాకు ఒక గాంధీ ఉన్నాడు. ఆయన నల్ల గాంధీ అంటారు, మండే సూర్యుడు అంటారు. ఆయన పేరు నెల్సన్ మండేలా. 27 సంవత్సరాలు సౌత్ ఆఫ్రికా స్వాతంత్రం కోసం కష్టపడ్డాడు. 18 సంవత్సరాలు రాబిన్ ఐస్లాండ్లో ఆయన ఎన్నో టార్చర్ పెట్టారు. అసలు చాలా ఇబ్బంది పెట్టారు. యవ్వన ప్రాయం అంతా చెరసాల్లోనే గడిపేశాడు. దాదాపు 18 సంవత్సరాలు కఠిన శిక్ష, మంచి ఎండలో రాళ్ళు కొట్టేటువంటి కార్యక్రమం, వీపంతా బెత్తపు దెబ్బలు, సహించలేనటువంటి స్థితి. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సౌత్ ఆఫ్రికాకు స్వాతంత్రం వచ్చేసింది. ప్రెసిడెంట్కి ఆయనకు మొదటి ప్రెసిడెంట్ లాగా ఎన్నికయ్యాడు. ఆయన ఎన్నికైన తర్వాత ఒక పెద్ద మీటింగ్ పెట్టారట. పెద్ద మీటింగ్ పెడితే చాలా గ్యాదరింగ్ వచ్చింది. ఆయన కష్టము, ఆయన ప్రయాసతోటి సౌత్ ఆఫ్రికాకు స్వాతంత్రం వచ్చింది. ఆ గొప్ప విందులో చాలామంది భోజనం చేస్తూ ఉంటే అందులో ఒక వ్యక్తిని నెల్సన్ మండేలా గుర్తుపట్టారట. గుర్తుపట్టి ఆయన భోజనం నా పక్కన చేయమని ఆయనకు ఆహ్వానం ఇచ్చిండట. ఈయన స్నేహితులతో పాటు ఈయన విందులో కూర్చున్నాడు. ఆ దూరం ఉన్నటువంటి వ్యక్తిని కూడా దగ్గరకు రమ్మన్నాడు. దగ్గరకు వచ్చి ఆయన కూర్చున్నాడు, కానీ సరిగ్గా భోజనం చేయలేకపోతున్నాడు. చేతులు వణికిపోతున్నాయి, కాళ్ళు వణికిపోతున్నాయి, చెమటలు పడుతున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నాడు. మండేలా గారు అంటారు, ఏం పర్వాలేదు, తిను, జాగ్రత్తగా తిను, భయపడమాకంటాడట. ఆ పక్కన ఉన్నటువంటి స్నేహితులందరూ చూసి కొంచెం అనారోగ్యంగా ఉన్నాడు, ఈయనకు ఆరోగ్యం బాగలేదు అనుకుంటా, సరిగ్గా తినట్లేదు, భయపడుతున్నాడు అని అడిగి త్వరగా భోజనం చేసి ముగించి వెళ్ళిపోయిందట. తర్వాత వీళ్ళు సంభాషిస్తూ అంటున్నారట, ఆరోగ్యం బాగలేనట్టుంది ఆయనకి, సరిగ్గా తినట్లేదంటే ఆయనకు ఆరోగ్యం బాగానే ఉందని చెప్పిండట. భయపడుతున్నాడట. అవును భయపడుతున్నాడు, వాస్తవమే. ఎందుకు భయపడుతుండో తెలుసా అని మండేలా గారు ఒక చరిత్ర చెప్పారు. రాబిన్ ఐస్లాండ్స్లో ఈ స్వతంత్రం కోసం నేను చేస్తున్నటువంటి పోరాటంలో ద లాంగ్ వాక్ ఆఫ్ ఫ్రీడమ్ అని ఒక బుక్ రాస్తూ ఉంటే ఆ చెరసాల్లో ఎన్నోసార్లు ఇతను కొట్టిండట. ఆయన జైలు సెంట్రీ అన్నమాట, నా సెల్ సెంట్రీ. ఆయన 18 సంవత్సరాలు కఠిన శిక్షకు నన్ను గురి చేశాడు.
ఎన్నోసార్లు నన్ను నిష్కారణంగా కొట్టాడు, మండుటెండలో రాళ్లను కొట్టించాడు. ఆ గాయాలకు తట్టుకోలేక వేదనతో కన్నీరు గార్చి ఏడ్చి దప్పికవుతుందని చెప్పి నీళ్లు కావాలని అడిగినప్పుడు ఆయన మూత్రం మీద ముఖం మీద పోసిండట. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. ఆయన ఒక మాట అంటాడు, నా తల్లి పాల కంటే కూడా నేను వాని మూత్రమే ఎక్కువ తాగానని చెప్పిండట. నా తల్లి నాకు ప్రేమను చూపిస్తే వీడు నాకు ఓపికను నేర్పాడు. నేను ఇప్పుడు వాడిని శిక్షిస్తానని వాడు భయపడుతున్నాడు, కానీ నేను ఇప్పుడు ప్రెసిడెంట్ స్థానంలో ఉన్నాడు, వాడిని నేను క్షమించనని చెప్పిండట. ఉంటాడు ఎవడన్నట్టు? పేరుకు క్రైస్తవుడు అని చెప్పుకోవటం కాదు, బతుకులో కనిపించాలి. ప్రార్థనలు చేసుడు కాదు, నీ బ్రతుకుల సాక్ష్యాలు ఉండాలి. వాళ్ళందరూ క్రీస్తు రక్తమును పోలినటువంటి విధానములు వారి జీవితాలు కనిపిస్తున్నాయి. క్షమాపణ అంటే అంత గొప్పగా ఉంటుందని చెప్తున్నారు సార్. ఆయన అంటాడు, పగ పెంచుకుంటే గోడలు కట్టబడతాయి, కానీ క్షమిస్తే ఐక్యత వస్తుంది, క్షమిస్తే ఆనందం వస్తుంది, క్షమిస్తే బలం వస్తుంది అని చెప్తాడు. అది అంత గొప్ప కార్యములు భక్తులు చేసే సాక్ష్యాలు కనిపిస్తుంది. ఇంకా కూర్చొని ఏమంటాం తెలుసా? నీ సంగతి చూస్తావు అని అనబట్టి. ఇక నువ్వు సంగతి చూస్తావు అన్న తర్వాత నువ్వేం పరలోకం మొత్తం అసలే. నాకు విచిత్రం అనిపించింది. ఈడ గొడవలు పెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక్కడ గొడవలు పెట్టుకుని ఒక మాట అంటారు, ఏమంటారంటే వాళ్ళు గుడికొస్తే నేను రానన్న అంటారు. సరే మంచిదే, ఆడు గుడికొస్తే నువ్వు రా, మాకు మరి వాడు పరలోకం వస్తాడు, డాడీకి పోతావు నువ్వు. అదే మాట అంటావా? ఏసే దగ్గర పోయి కూడా, ఏసే దగ్గర పోయి నాకు వాడొస్తే నేను కూడా రానంటే బ్రహ్మాండం కొద్దిపేట అంటాడు ఆయన. అసలు వివాదాలు ఎట్లుంటాయండి? ఏసయ్య రక్తం కిందికి వచ్చి మన బ్రతుకే సరిగ్గా లేదా? మనమే ఒక క్షమాపణ కిందికి వచ్చిన ఏసయ్య క్షమించకపోతే అసలు నీకు నాకు పరలోకం దొరికే అవకాశమే లేదు. క్షమాపణ కింద మనం ఉండి మనం ఏం చేస్తాం తెలుసా? ఇంకొకరిని క్షమించమనేసరికి మాత్రం అన్నవాడు పెద్ద తప్పు చేసిండట. అసలు నీ బ్రతుకే సరిగ్గా లేదు కదరా. మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఎఫెసీ 2లో అంటాడు. ప్రకటన 3లో ఒక చక్కని మాట అంటాడు, జీవించుచున్నవన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. అసలు నీ బ్రతుకులో పాపం ఉంది, దేవుని యొక్క క్షమాపణ నీపైన ఉన్న కారణాన్ని బట్టి ఈరోజు నువ్వు సజీవుడిగా ఉన్నావు, దేవుని యొక్క రాజ్యంలో ఉండటానికి అవకాశం కలుగుతుంది. యాకోబు దేవుడు అంటే మోసగం. యాకోబు మోసగాడు, నువ్వు మోసగాడు, నేను మోసగాడు, అందరం మోసం. మనందరినీ వేసే క్షమించిండు కాబట్టి, ఆయన రక్తం చేత కడిగాడు కాబట్టి ఈ చక్కని స్థితిలో నీవు నేను ఉండడానికి అవకాశం కలిగేది. ఇప్పుడు ఏసై అంటాడు, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఏం చేయాలట? ఒకరినొకడు క్షమించుకోవాలి. అసలు క్షమించుకొని క్షమాపణ పొందే అవకాశం ఇవ్వకపోతే అసలు నువ్వు యేసయ్య పోలికలోనికి మార్చబడ్డట్టే కాదు. అసలు ఎట్లవుతారు అసలు ఆడదాకా? పరలోకం దాకా వస్తారు. పరలోకం దాకా వచ్చే సీను కూడా కనబడదు. అసలు హేబేలు కంటే శ్రేష్టముగా పలికే ప్రోక్షణ రక్తములాగా నీ స్వరం కూడా కనిపించాలి, నీ స్వరం కూడా వినిపించాలి. మనం పుస్తకాలు చదవం, బైబిల్ చదవం, వాళ్ళు ఏం చదవం కానీ మళ్ళీ ఏమంటామంటే భక్తులని ఒక పేరు పెట్టుకుంటాం. బైబిల్ అర్థం కాదు కాబట్టి కొంతమంది భక్తులు ఏం చేస్తారంటే చరిత్రలు రాస్తూ ఉండరు. ఆ చరిత్ర పుస్తకాలను చదువుకోవద్దు. చక్కని చరిత్ర. కొంతమందికి అయితే నవలు చదువుతాడు, దేనికి అక్కడికి నావల్స్ అయితే నావెల్స్ అని చదివి ఈ పుస్తకాలు చదువుతూనే ఉంటారు. భక్తుల చరిత్రలు ఉంటే ఒక చక్కని చరిత్ర చెప్తారు. దాగేడి స్థలం అని ఉంటుంది. కొరిటెన్ భూమి గారి చరిత్ర కనబడుతుంది. దాగేడి స్థలం, ద హిడెన్ ప్లేస్ రిటన్ బై ద కొరిటెన్ భూమి. ఆ బుక్ చదవండి. ఒక స్త్రీ చేసేటువంటి పరిచర్య ఎంత గొప్పగా ఉంటుందో అందులో కనిపిస్తుంది. దేవుని కొరకు స్త్రీ చేసిన త్యాగము కనిపిస్తుంది. దేవుని కొరకు రోషంగా ఏలియలాగా పరిచర్య చేసిన స్త్రీ యొక్క చారిత్రాత్మక అనుభవాలు కనిపిస్తాయి. అన్నిటికంటే మించి ఆమెలో ఉన్నటువంటి క్షమాపణ గుణం అనేది నీకు చక్కగా కనబడుతుంది అంట. అది చదివిన తర్వాత ఏం కావాలంటే బ్రతుకులు మారాలి అని చెప్తాను. చదువుకుంటే ప్రయోజనం లేదు, గుళ్ళకు వస్తే ప్రయోజనం లేదు, ప్రార్థన చేస్తే ప్రయోజనం లేదు. చేసినవన్నీ కూడా నీ బ్రతుకులో అనుభవపూర్వకంగా కనిపించేటట్లు భక్తి చేయాలి. కొరిటెన్ భూమి గారు సాక్ష్యం చూడండి ఒకసారి. ఆ సాక్ష్యంలో చాలా ఆశ్చర్యం. హిట్లర్ పరిపాలన కింద ఉన్నటువంటి దినాలు అవి. 1944వ సంవత్సరం డిసెంబర్ 14వ తారీఖు 50,000 మంది స్త్రీలను తీసుకుపోయి ఆ కాన్సన్ట్రేషన్ క్యాంపులో వేసి చిత్రహింసలు చేస్తున్నారట. ఎంత ఉంటాయో తెలుసవి? 5x5 వెడల్పు ఉంటుందట. 5 అడుగుల ఎత్తు, 5 అడుగుల వెడల్పు. 100 మందిని అందులో విరికించి గాలి వచ్చే అవకాశం ఉండదు, వెలుతురు వచ్చే అవకాశం ఉండదు, ప్రశాంతంగా ఉండే అవకాశం ఉండదు. ఒక్కొక్క దాంట్లో 100 మందిని ఇరికించి వాటన్నిటిని క్లోజ్ చేసి చిత్రహింసలు పెట్టేటోళ్ళట. దీనికి అంటే వాళ్ళు యూదులు కాబట్టి. యూదులకు ఆశ్రయం ఇచ్చిన వారికి అదే శిక్ష, యూదులకు అదే శిక్ష. కొరిటెన్ భూమి గారు వాళ్ళ కుటుంబంలో 13 మందిని అరెస్ట్ చేశారట. ఎందుకంటే యూదులకు సహాయం చేశారట. ఆ కాన్సన్ట్రేషన్ క్యాంపులకు పోయేటప్పుడు ఏం చేయాలంటే బట్టలు మొత్తం విప్పేయాలట, దిగంబరిగా లోపలికి వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి గార్డ్స్ మొత్తం కూడా పురుషులై ఉంటారు.
కొరెటన్ భూమి గారు వాళ్ళ యొక్క సహోదరి బెత్సి ఇద్దరిని కూడా ఆ క్యాంపులోకి తీసుకొని పోయిండట. తీసుకుపోతుంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అనేక సార్లు మానభంగం చేస్తారు, దిగంబరిగా తిప్పుతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, చాలా గాయపరుస్తారు, చిత్రహింసలు పెడుతుంటే ఒకరోజు బెత్సి అనేటువంటి సహోదరు అన్నదట కొరెటన్ భూమితోటి, దిగంబరి కూర్చుని ఎదురెదురుగా లోపల పోయేటప్పుడు బట్టలు కూడా ఇయ్యరాలు. ఆ లోపల దిగంబరి కూర్చొని ఒక మాట అన్నదట, మనము వారికి సహాయము చేయకపోతే, యూదులను మన కుటుంబంలోనికి రానియకపోతే, ఆ రోజు మనం ఆ మేలు చేయకపోతే ఈరోజు ఈ పరిస్థితి మనకు ఉండేది కాదు కదక్క. అట్లా చేయకుండా ఉంటే బాగు, ఈరోజు ఈ దిగంబరిగా మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి రాదు కదా అని మాట్లాడినప్పుడు అప్పుడు కొరెటన్ భూమి ఒక మాట అన్నదట, నువ్వు అన్నట్లు యేసయ్య ఆ రోజు గినక ఆ మండు టెండలో కల్వరి శిలువలో దిగంబరిగా నీ కొరకు నా కొరకు వేలాడుకుంటే నీకు నాకేముండదు, ఇప్పుడు పరలోకమే ఉండదు, క్షమాపణే ఉండదు. యేసయ్య నీ కోసం నా కోసం మండు టెండలో దిగంబరిగా ఊరేగించబడ్డాడు కదా. ఆయన చేసినటువంటి ప్రేమలో, ఆయన చేసినటువంటి త్యాగంలో ఇది ఒక పెద్ద సాక్ష్యమేం కాదని చెప్పేసి చెల్లెని హెచ్చరించిందట. చాలా వేదన, ఆహారం లేదు, ఆకలి దప్పులతో ఒక 2 రోజులకి ఆ చెల్లె కూడా బెచ్చి చనిపోయింది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకే ఒక రోజు ఆ 50,000 మందిని గ్యాస్ ఛాంబర్లో వేసి గ్యాస్ రిలీజ్ చేస్తే వాళ్ళందరూ చనిపోయారు. అసలు అంతకంటే ముందు 2 రోజుల ముందేనట కొరెటన్ భూమిని రిలీజ్ చేశారు. ఆమె సాక్ష్యం చెప్తుంది, ఎందుకు రిలీజ్ చేశారో కారణం లేదట. తర్వాత తెలిసిందట బై మిస్టేక్ అట, అంతే. ఎవరినో రిలీజ్ చేశారు, బయటకు వచ్చేసింది. ఆ దేశాన్ని విడిచిపెట్టింది, దూరదేశం వెళ్ళిపోయింది. 20 సంవత్సరాలు ప్రేమ కలిగిన పరిచర్య చేసింది. అసలు కొన్ని సంవత్సరాలు పరిచర్య చేసి ఒక మంచి ఓపెన్ మీటింగ్లో ఒక మాట చెప్తుందట, ద లవ్ ఆఫ్ గాడ్, ద స్వీట్నెస్ ఆఫ్ ద గాడ్, ద లవ్ ఆఫ్ టేస్ట్ ఆఫ్ గాడ్ అని ప్రేమను గురించినటువంటి రుచిని గురించి దేవుని వాక్యం చెప్తుంది, అంతే. ఆమె ప్రార్థన చేస్తూ అందరి దగ్గరకు పోతున్నప్పుడు అందులో ఒక వ్యక్తి ఎదురుకొచ్చాడట. కొరెటన్ భూమి గారు నన్ను గుర్తుపట్టారా అని అడిగిండట. అంటే అడిగితే ఈమెకు అర్థం కావట్లే, పాపం 20 years అయిపోయింది, అప్పటికి 20 సంవత్సరాల్లో పడిపోయింది. మనిషిని గుర్తుపట్టట్లేదు, అడుగుతుంది, ఎప్పుడండి పలానా అక్కడ నేను శిక్ష అనుభవించిన అక్కడ ఏమైనా కలిసావా, పలానా స్థలంలో పరిచర్య చేశాను, నీకేమైనా సువార్త చెప్పానా, పలానా సమయంలో బాప్తీసాలు ఇచ్చాను, అప్పుడు నీకేమైనా బాప్తీసం ఇచ్చాను, ఎక్కడో నేను గుర్తుపట్టలేకపోతున్నాను అనగానే ఆయన ఒక డేట్ చెప్పాడట, 1944 డిసెంబర్ 16వ తారీఖు అన్నదట, అంతే. ఆమె జ్ఞాపకం వచ్చేసింది, అవును నాకు గుర్తొచ్చింది, నీవే 50,000 మందిని చంపింది నువ్వే కదా, నా చెల్లెపైన అనేక సార్లు అత్యాచారం చేసింది నువ్వే కదా, చాలా మాట్లాడింది కదా. తర్వాత అంటాడు, ఈ శిక్షలన్నిటికీ కారణం ముందు 3 రోజులు తిండి లేకుండా అందరిని చిత్రహింసలు పెడితే ఆ చిత్రహింసలకి నా చెల్లె కూడా చనిపోయింది. నువ్వు కనబడొద్దు జీవితంలో, నేను ఎన్నోసార్లు తెలుసుకున్నా, కానీ ఈరోజు నువ్వు నా ముందు కనబడ్డావని అన్నదట. అప్పుడు ఆయన అన్నాడట, అవును వాస్తవమే, నేను కనబడొద్దు నువ్వు ఎన్నోసార్లు కోరుకున్నావు, కానీ జీవితంలో చచ్చిపోయేలోపు నేను ఒక్కసారైనా నిన్ను కలవాలని నేను అనుకున్నా. కొన్ని సంవత్సరాల తర్వాత నేను మారిపోయాను, నా హృదయాన్ని ప్రభుకి ఇచ్చేసాను, ఆ పాపపు పని చేయొద్దని సైన్యానికి రాజీనామా చేశాను, యేసును సురక్షకుడికి అంగీకరించాను, గుండెలకు హృదయానికి బైబిల్ హత్తుకున్నాను, క్షమాపణ గురించి తెలుసుకున్నాను, దేవుని ప్రేమను గురించి తెలుసుకున్నాను, రక్షించబడే జీవితాన్ని కొనసాగిస్తున్నాను, ఒక్కసారైనా వచ్చి నీ దగ్గర క్షమాపణ పొందాలని ఎదురు చూస్తానని అన్నదట. అప్పుడు అన్నదట, 20 సంవత్సరాల క్రితం నువ్వు కనిపిస్తే నేనే నిన్ను చంపేసేటున్నా సార్, కానీ ఆ చెరసాల శిక్షలు అనుభవించి పరిచర్య చేస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రేమ అంటే ఏంటో తెలుసుకున్నా, దేవుని క్షమాపణ అంటే ఏంటో తెలుసుకున్నా, కాబట్టి ఇప్పుడు నేను నిన్ను క్షమిస్తున్నానని చెప్పేసి సహోదరుడు అని పిలిచి ఆయన హత్తుకుని ఆయన కొరకు ప్రార్థన చేసిందట. ఎవడు చేయగలుగుతాడండి? భక్తుల చరిత్ర చదువుకోవటం కాదు, అబ్రహాము గొప్పోడు, దావీదు గొప్పోడు అనుకుంటే నీకేం ప్రయోజనం లేదు. క్షమించి అంత ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళి సహోదరుడా అని పిలవగలిగిందట. ఎవడు చేస్తాడు ఆ కార్యం? గుండెలకు హత్తుకున్నదట. ఇష్టమైనటువంటి చెల్లె మరణానికి కారణమైన వాడు, అనేక మంది పరిశుద్ధుల చావుకు కారణమైన వాడు కూడా క్షమించమని అనగానే దేవుని యొక్క ప్రేమను బట్టి రోమపత్రిక 5:5 ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు, దేవుని ప్రేమ మన హృదయములకు ఏమవుతుందంటే నింపబడ్డది అంతే. మార్పు కనిపించని క్రైస్తవ జీవితం అసలు క్రైస్తవ జీవితమే కాదు. అనుభవాలు ఉంటే సరిపోదు, వయసు ఉంటే సరిపోదు. కొంతమంది అయితే పుట్టు క్రైస్తవులు అంటారు, ఇక అసలు వాళ్ళందరూ కొద్ది దండం. ఇక ఎన్ని సంవత్సరాలు అంటే అయ్యా 25 సంవత్సరాలు అండి, అందులోనే పుట్టినవండి, ఇప్పుడు ఒక 60-70 సంవత్సరాలు వచ్చి ఉంటాయండి, ఇంత వయసు వచ్చింది, బాగానే ఉంది, క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్ బాగుంది, ఎన్ని ఉన్నాయి అనుభవాలంటే ఒక్కడు కూడా చెప్పం మనం. అడుగుతాను, ఎన్ని సంవత్సరాలకు నువ్వు రక్షణ పొందినవు అన్నది కాదు, ఎన్ని అనుభవాల చేత నింపబడ్డావు అన్నది ముఖ్యం, ఎంతగా క్రీస్తు పోలికలోనికి మార్చబడ్డావు అన్నది ముఖ్యం. నువ్వు క్షమించకుండా ఒకరిని దాటిపోయావే అనుకో,
హేబేలు కంటే శ్రేష్టముగా పలికే క్రీస్తు యొక్క రక్తం కింద నీవు వచ్చిన అనుభవం ఉండదు. నీ జీవితంలో అట్లా ఒక్కడ కూడా దాటిపోద్దని చెప్తాను. అసలు నేను క్షమించమని అన్నా కూడా నువ్వు నన్ను క్షమించలేదంటే కొంతమంది అంటారు, నేను క్షమించను అంటారు. వాడు పరలోకం పోయినాక ఉంటుంది దానికి. నువ్వు క్షమించకపోతే రేపు వేసే కూడా అక్కడ క్షమించడానికి. మీరు పరిపూర్ణులగు నిమిత్తము మీరు ఒకని పాపములను ఒకటి ఏం చేయాలా? క్షమించాలి. మనం ఒకని పాపాలను ఒకరిని క్షమించలేదు దానికి ఏం జరుగుతుందో తెలుసా? మన పాపములన్నీ కూడా మన మీదనే నిలిచి ఉంటాయి. అసలు ఆ ముచ్చట తెలవట్ల. చాలామంది పాపములోనే ఉంటారు. ఎందుకుంటారు అంటే వీరు ఒకరి పాపములను క్షమించలేదు కాబట్టి యేసు కూడా ఏం చేయడనంటే వాని పాపములను యేసు కూడా క్షమించడు. అటువంటి చక్కని స్థితిలోనికి మన జీవితాలు వెళ్ళాలి కానీ పగలు చేసుకోవద్దు, ప్రతీకారాల మధ్య మన జీవితాలను నడిపించుకోవద్దు. కాబట్టి యేసు రక్తము కింద వచ్చినప్పుడు మన జీవితాలను కూడా దేవునికి అనుకూలమైనటువంటి బలియాగముగా. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయము 13 చూడండి. పరలోక ప్రార్థనగా, పరలోక ప్రార్థన అందరికి వచ్చు కదా. పరలోక ప్రార్థనలోనే 6:13 చూస్తే, మమ్మను శోధనలోనికి కాక దుష్టునిలో నుండి మమ్మను తప్పించము, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించు. మనందరం కడిగేసుకున్నామని అనుకుంటాను. నా పాపాలు కడిగేసి డేసే అంటున్నావు కానీ కడిగిన పాపాలు పోయినా లేదని ఎట తెలుస్తుందట. ఎట్లా అంటే మీరు మనుషుల అపరాధములను క్షమించిన ఎడల మీ అపరాధములు దేవుడు క్షమించును. ఒకవేళ క్షమించకపోయిన ఎడల అన్నాడు, ఏమైపోయిందట? మీరు పాపములోనే నిలిచి ఉందరు. నువ్వు ఎంతమందిని దాటిపోయావో క్షమించకుండా అన్ని పాపాలు నీపైనే దేవుడు మోపటానికి ఇష్టపడతాడు. హేబేలు కంటే శ్రేష్టముగా యేసయ్య మాట్లాడుతున్నాడు. హింసించుచున్న వారి కొరకు దేవుడు ప్రార్థన చేశాడు, శత్రువుల కొరకు దేవుడు ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఆయన బిడ్డల్లాగా, ఆయన పిల్లల్లాగా మనం కూడా ఏం చెప్పాలంటే, ప్రభువా నేను వాడిని క్షమించుచున్నాను అని వాళ్ళ బలం ముందుకు వచ్చేటప్పుడు ఏం చేయాలంటే అన్ని లోపల పెట్టుకోవద్దు. బలం ముందుకు వచ్చినప్పుడు కప్పుకోవద్దని. కొంతమంది కప్పుకునే అనుభవాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. భారం దించుకోవటానికి కూడా ఇబ్బందేనా? డబ్బులు దాచుకున్నామంటే ఒక అర్థం ఉంది, ఇంకేదైనా దాచుకున్నామంటే ఒక అర్థం ఉంది. కొత్తగా ఏంటంటే మన వాళ్ళందరూ పాపాలు దాచుకుంటారట. దాచుకుంటే ఏమవుతుంది? ఏమన్నా ఉపయోగమా? అన్నిటిని కప్పుకోదు. దేవుని బలం ముందుకు వచ్చినప్పుడు మనల్ని మనం దేవుని దగ్గర ఏం చేస్తుందంటే ఒప్పేసుకోవాలి. ఏదైనా జరిగిందే అనుకోకుండా వెంటనే ఇక్కడికి వచ్చి ఒప్పేసుకోవాలి. ఒప్పేసుకునే దాంట్లో ఒక కార్యం కూడా జరగాలి. ఏ దోషమైతే నీలో జరిగింది దాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. దేవుడు నిన్ను క్షమించాడు కాబట్టి నీ ఎడల ఒకడు ఏదైనా అనార్థం చేసిన వాడిని కూడా నువ్వేం చేయాలా? వెంటనే నువ్వు కూడా క్షమించాలి. సమాధానం లేకుండా దేవుని బలలో పాల్గొనవద్దు. క్షమాపణ అనే గుణం లేకుండా దేవుని యొక్క విందులోనికి రావద్దు. అది ఆశీర్వాదం కాదు. అట్లా నువ్వు ఎన్నిసార్లు బాలు పొందినా ప్రయోజనం ఉండదు. అసలు కొంతమంది ఎట్లుంటాడు, ఏం వదిలిపెట్టకుండానే. అప్పట్లో చెప్పేది, ఒక ఆయన సుట్ట వెలిగించిండట. సుట్ట తొందరగా అయిపోదుగా, సుట్ట చాలాసేపు మండిద్ది. అది వేసుకుని గుప్పును గుంజాల. ఇంటికాడ స్టార్ట్ చేసిండు. గుడికి వచ్చే రూటు మధ్యలో కూడా దోస్తు కనబడేసరికి కొద్దిసేపు సంభాషణ చేస్తాం. మాట్లాడుతూ దీన్ని ఎక్కువ గుంజలేదు కాబట్టి ఇది అయిపోవాలి. గుడి వచ్చేసి ఏం చేయాలో అర్థం కాక దాన్ని తీసి అటు ఇటు రుద్ది ఆ చూరు కూర్చిండట. చూరు కూర్చుని లోపల పోయి దేవుని సన్నిధిలో బాలలో అన్నింటిలో బాలు పొంది మళ్ళీ వచ్చి ఏమి ఎతుకుతాండి, ఇక బయటకు వచ్చి ఆ సుట్ట ఎతుకుతా అంటే దొరకట్లేదట. ఏమైందని అటు ఇటు చూస్తే పాస్టర్ గారి చేతిలో ఉందట. ఏం దగ్గర అది తీసుకున్నంటే, నువ్వు వదిలేసినాను ఇప్పటిదాకా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినావు కదా బిడ్డ, మానేస్తాను, పాపాన్ని వదిలేసినాను నేను అనుకున్నా కానీ మళ్ళీ దాన్ని ఎందుకు ఎత్తుకుతున్నావు అని అన్నాడట. అంటే ఇక్కడ చేసే ప్రార్థన ఇంతే. వీడికి రాగానే మహాపరిశుద్ధులకు ఒక ప్రార్థన చేస్తాం మనం. అసలు మనం చేసే ప్రార్థనకి ఏసైకే భయం వేసేటట్టు చేస్తాం. కానీ ఏమన్నా బతుకు మారుతుందంటే బతుకు మారాక ఏం అక్కడికి వచ్చిందండి అదంతా కూడా. అందుకే ఒక చక్కని మాట ఉంటుంది, వేషధారి అనే మాట వాడాడు ప్రభు. అసలు వేషధారి అన్నప్పుడు ఏమంటాడు తెలుసా? యేసుప్రభు తిట్టినటువంటి తిట్టులో ఒక తిట్టిందంటే సున్నము కొట్టిన సమాధి అని తిట్టిండట. సున్నము కొట్టిన సమాధి అంటే అర్థం ఏంటో తెలుసా? సున్నం కొట్టిన సమాధి ఏంటంటే మనకు సమాధులు పండుగ వస్తాయి. సమాధులు పండుగ వస్తే మనం అలంకరించుకోవటం మాత్రమే కాదు, ఒక స్టెప్ మనం ముందుకు పోయి ఏం చేస్తారంటే సమాధులను కూడా అలంకరిస్తాం. అసలు ఆ బూడిదెంపాడ అక్కడ దాకా రాగానే రోడ్డు పక్కన పేద సమాధితో ఉంటుంది. అసలు బూడిదెంపాడ ప్లేస్ అసలు ఇక సమాధుల పండుగ రోజు ఎట్టుంటుంది అంటే అట్టుంటుంది. మొత్తం నీట్గా కలర్లు వేసి ఆడంతా జనాలు అక్కడే ఆరాధన చేస్తారు. ఈ మధ్య
చూస్తే ఎంత ముచ్చటగా కనబడతాయి. క్యాండిల్స్ వెలిగించి దండలు వేసి అన్ని రకాలుగా మంచి అలంకరణ అంత చక్కగా ఉంటాయి. ఒక్కసారి తొవ్వి లోపల చూసినవి అనుకో, ఏముంటుంది లోపల? కుళ్ళిపోయే ప్రేతం ఉంటుందని చెప్తున్నాం. కుళ్ళి కంపు కొడతా ఉంటుంది. అది ఎముకలు అస్థికలు ఉంటాయి. పైకి మాత్రం చాలా శృంగారంగా కనిపిస్తుంది, అలంకారకంగా కనిపించింది, కానీ లోపల అదంతా కూడా ప్రేతమే ఉంటుంది లోపల. యేసయ్య చూసి అన్నాడు, మీరు సున్నము కొట్టిన సమాధులారా అని పిలిచిండట. అంటే అర్థం ఏంటంటే మనం కూడా మస్తు కనబడతాం పైకి చూస్తే, చాలా నీట్గా హుందాగా పరిశుద్ధంగా ప్రార్థనా పరులాగా మనం కనబడతా ఉంటాం. కానీ లోపల ఎట్టున్నాయిగా, లోపల ఏంటంటే మొత్తం ప్రేతం కంటే ఘోరంగా ఉంటాం మనం. అసలు యేసయ్య చూసి అనుకున్నాడు, ఇదంతా వేషధారణ కాదు, లోపల ఒకలాగున్నో పైకి ఒకలాగున్నో, ఇది భక్తి జీవితం కాదు బిడ్డ. యథార్థవంతుడు. యేసయ్య యథార్థవంతుడు. ఉన్నది ఉన్నట్టు ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఉన్నట్టు మాట్లాడాలి. క్షమించే విషయంలో కూడా చేతనైతే చక్కగా క్షమించ, కొంచెం దాటిపో అంతే. వీలైనంత వరకు, శక్యమైనంత వరకు అనేకులు తట్టుంటే సమాధానముగా ఉండు. ఈ సమాధానం ఉండు. లోకంతో సమాధానపరచడానికి మనం వచ్చినాం. సంఘంలో కూడా ఎట్లా ఉండాలి? అందరూ ఒకళ్ళంటే ఒకళ్ళు సమాధానం ఉండాలి. కొంతమంది అయితే ప్రైజ్ రాడు చెప్పుకోకుండా పోతారు. ఎందుకనంటే అంతే సార్, మాకు అప్పట్లో ఏదో ఒకటి ఉందనంటే, అప్పట్లో ఏదో ఉంటే ఉండొచ్చు, ఇప్పుడు కూడా ఉన్నదా? మరి ఇప్పుడు కూడా ఉందనుకో, నువ్వు ఎక్కడికి రాలేదంటే యేసయ్య రక్తం కిందికి రానట్టు లెక్క, ఇంకా నువ్వు ఏ వేలాగానే మాట్లాడినట్టు లెక్క. ఊళ్ళోకి వచ్చినట్టు అన్నీ ఒకసారి వదిలిపెట్టాలని చెప్తున్నా. క్రీస్తు ఇప్పుడు మధ్యవర్తికి వచ్చిన తర్వాత కూడా సమాధానం లేకుండా, క్షమాపణ లేకుండా మన జీవితాలు ఉండొద్దు. ప్రోక్షణ రక్తం కిందికి మనం వచ్చాం కాబట్టి మనం కూడా ఎట్లా ఉండాలంటే అదే స్వరం నువ్వు కూడా మాట్లాడాలి. నువ్వు మాట్లాడినప్పుడు కూడా క్షమించే విధానంలో నీ జీవితం ఉండాలి, క్షమించేటట్టు మాట్లాడాలి. ఇప్పుడు యేసయ్య రక్తాన్ని మనం పానం చేస్తాం కదా, అంతకంటే ముందు దేవునితో నువ్వు సమాధాన పడాలి. రెండవది, ఒకవేళ ఎవరితో ఇబ్బంది ఉంటే వాళ్ళతో కూడా సమాధాన పడాలి. సమాధానకరంగా నువ్వు బలలో పాలు పొందితే అది నీకు ఆశీర్వాదం అవుతుంది. అటువంటి చక్కని బలలో దేవుడు మనల్ని నడిపించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం.